డాక్టర్ గారు ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీస్ అంటే ఏంటి? అంటే కాస్మెటిక్ సర్జరీస్‌లో ఏవేవి వాడతారు? అసలు దాంట్లో ఎలాంటివి ఉంటాయి సర్జరీస్ అని? ఓకే. సో బేసికల్లీ కాస్మెటిక్ సర్జరీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. ప్లాస్టిక్ సర్జరీలో వి డూ లాట్ ఆఫ్ థింగ్స్. దాంట్లో కాస్మెటిక్ సర్జరీ దీనిలో ఒక భాగం. సో ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీస్ ఎవరికి చేస్తారు అంటే, సో పేరులోనే ఉంది కాస్మెటిక్ అంటే టు లుక్ బ్యూటిఫుల్ అనేసి. సో అంటే ఎవరికన్నా దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దేర్ బాడీ షేప్ కానీ, ఫేస్‌లో కానీ, సపోజ్ ఎవరికైనా చిన్న ముక్కు ఉంది, వంకర ముక్కు ఉంది, దే వాంట్ టు లుక్ బెటర్, దాన్ని కొంచెం మోడిఫై చేద్దామని అనుకుంటే దెన్ కాస్మెటిక్ సర్జరీ ఈస్ ఇండికేటెడ్. అండ్ ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఎవరు ఉంటారంటే, వాళ్ళది ఎగ్జిస్టింగ్ ప్రీవియస్ బాడీ షేపే వాళ్ళు కోల్పోతారు బై రీజన్ లైక్ కామన్లీ ఏజింగ్. సపోజ్ 20స్‌లో ఉన్నట్టు ఎవ్రీవన్ మనం లైక్ టీనేజ్‌లో వి లుక్ ఆల్ బ్యూటిఫుల్ అండ్ వి సీ కొంచెం పెరిగిన తర్వాత వి డోంట్ లుక్ మనకంత మంచిగా అనిపిస్తూ ఉంటాం. 30s, 40స్‌కి వెళ్ళిన తర్వాత వి వాంట్ టు లుక్ లైక్ ఆర్ యూత్ఫుల్ అపియరెన్స్ ఉండాలనుకుంటాం. ఈవెన్ 40s, 50స్‌కి వెళ్ళినా కానీ వెన్ వీ వాంట్ ఇట్ బ్యాక్ లైక్ ఏజింగ్ రివర్స్ చేసుకోవడానికి దెన్ కాస్మెటిక్ సర్జరీ ఇస్ ఇండికేటెడ్. ఇంకొక అదర్ థింగ్ ఏంటంటే లైక్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్లో బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. యూ ఆల్ నో లైక్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ పోయిన తర్వాత కూడా కొన్ని చేంజెస్ అట్లా స్టాటిక్ ఉంటాయి. లైక్ అంటే పొట్ట బాడీలో చేంజెస్ లైక్ లాక్సిటీ వచ్చేస్తుంది, లూజ్నెస్ వస్తుంది, పొట్ట లూజ్ ఉంటుంది, బ్రెస్ట్లో షేప్ డిఫరెన్స్ వస్తుంది. దెన్ మళ్ళీ ఇండికేటెడ్. అండ్ ఇంకొకరికి లైక్ సేమ్ మేల్స్లో అయితే ఏజ్ పెరిగాక బాల్డ్నెస్ వస్తుంది, బాల్డ్ హెడ్ వస్తూ ఉంటే బట్ట తెల్ల, దాన్ని రివర్స్ చేసుకోవాలంటే. లేదు కొంతమంది యంగ్లోనే వచ్చిన వాళ్ళకి చేయడానికి. లేదు కొంతమందికి టు వాంట్ టు లుక్ మోర్ బ్యూటిఫుల్, ఫేస్ బాగానే ఉంటుంది, ఈవెన్ కొంచెం సటిల్ ఎన్హాన్స్మెంట్స్ వల్ల దే లుక్ మోర్ బెటర్ అని అనుకుంటే లైక్ ఫేస్ అంతా బాగానే ఉంటుంది, పర్టికులర్ ఏరియాలో కొంచెం డబుల్ చిన్ ఉండడం వల్ల కొంచెం ఫ్యాటీగా అనిపిస్తుంది, కొంచెం మోడిఫై చేసుకుంటే బెటర్గా కనిపిస్తారను.